31 జనవరికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. ఇటీవల ఏక్ సమందర్ మేరే అందర్ అనే పుస్తకాన్ని ప్రచురించబడింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు? ఇటీవల ఏక్ సమందర్ మేరే అందర్ అనే పుస్తకం ప్రచురించబడింది. ఈ పుస్తక యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ సంజీవ్ జోషి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ డిప్యూటీ CEO సంజీవ్ జోషి రచించిన ఏక్ సమందర్ మేరే అందర్ పుస్తకాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆవిష్కరించారు. ఏక్ సమందర్ మేరే అందర్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు? సంజీవ్ జోషి. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ పాపులర్ ఫిల్మ్ అవార్డుని గెలుచుకున్న చిత్రం ఏది? ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ పాపులర్ ఫిల్మ్ అవార్డుని గెలుచుకున్న చిత్రం ఏది? ఆన్సర్ 12th ఫెయిల్. వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన 12th ఫెయిల్ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకుంది. IPS అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఉత్తమ దర్శకుడి అవార్డు వినోద్ చోప్రాకు దక్కింది. యానిమల్ చిత్రానికి గాను రణబీర్ కపూర్కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ISSF ప్రపంచ కప్ 2024 పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిలింగ్ షూటింగ్ ఈవెంట్లో ఎవరు గెలుచుకున్నారు? ISSF ప్రపంచ కప్ 2024లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్ను ఎవరు గెలుచుకున్నారు? దివ్యాన్ సింగ్ పన్వార్. కైరోలో జరిగిన ISSF ప్రపంచ కప్ 2024లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన దివాన్ సింగ్ పన్వార్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. క్వాలిఫికేషన్ రౌండ్లో ఒలింపియన్ దివాన్ సింగ్ పన్వార్ 632.4 స్కోర్తో అగ్రస్థానం నిలిచాడు. అదేవిధంగా మహిళా విభాగంలో భారత షూటర్ సోనం ఉత్తమ్ మస్కర్ రజత పథకం సాధించింది. FIH హాకీ 5S మహిళల ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? FIH హాకీ 5S మహిళల ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నెదర్లాండ్ దేశం. FIH హాకీ 5S మహిళల ప్రపంచ కప్ టైటిల్ను నెదర్లాండ్స్ మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. మస్కట్లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్ భారత్ను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. నెదర్లాండ్ 7-2 తేడాతో భారత జట్టును ఓడించింది. భారత్ తరపున జ్యోతి ఛత్రి, రుతాజా దాదోసాఫా గోల్ఫ్ చేసిన విజయానికి సరిపోవడలేదు. ఈశాన్య భారతదేశంలోని మొట్టమొదటి నేచురోపతి ఆసుపత్రికి ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి నేచురోపతి ఆసుపత్రికి ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది? ఆన్సర్ దిబ్రూఘర్. ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ మరియు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిగా యోగా మరియు నేచురోపతి ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. 100 పడకల ఆసుపత్రికి అస్సాంలోని దిబ్రూఘర్లో పునాది వేయడం జరిగింది. దాదాపు ఈ యొక్క ఆసుపత్రిని 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ మహారాష్ట్ర. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL గ్రీన్ హైడ్రోజన్ మరియు డెరివేటివ్స్ గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల వరకు అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యొక్క ఒప్పందం వచ్చే 5 ఏళ్ల వరకు జరుగుతుంది. పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరిని నామినేట్ చేశారు? ఆన్సర్ సత్నామ్ సింగ్ సంధు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్నామ్ సింగ్ సంధును పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. సత్నామ్ సింగ్ సంధు 2001లో మొహాలీలో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ను స్థాపించారు. 2012లో చండీగఢ్ విశ్వవిద్యాలయాన్ని కూడా ఆయన స్థాపించారు. అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ జీబ్రా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 31.
అంతర్జాతీయ జీబ్రా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జీబ్రాల పరిరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఇది ఒక ముఖ్యమైన సందర్భం. అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ గంభీరమైన జంతువుల పట్ల బాధ్యతాయుతమైన భావాన్ని పెంపొందించడం ద్వారా ప్రజలను చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించడం. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2023లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2023లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? 93వ స్థానం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 2023 కరప్షన్ పర్సన్స్ ఇండెక్స్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితాను వెల్లడించారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం సిపిఐలో భారత్ 39 స్కోరుతో 93వ స్థానంలో నిలిచింది. భారతదేశం యొక్క మొత్తం స్కోరు సాపేక్షంగా స్థిరంగా ఉంది. అదేవిధంగా 2022 సంవత్సరంలో చూడగా 40 ఉండగా 85వ స్థానాన్ని భారతదేశం కలిగి ఉంది. వరుసగా 6వ సంవత్సరం డెన్మార్క్ ఇండెక్స్లో తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. 90 స్కోరుతో మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా 2వ స్థానంలో ఫిన్లాండ్ ఉంది. అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా నిలిచింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 యొక్క మస్కట్ ఏమిటి? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 యొక్క మస్కట్ ఏమిటి? షిన్యి షీ. వింటర్ గేమ్స్ యొక్క మొదటి భాగం ఫిబ్రవరి 2-6 తేదీలలో 2 నుంచి 6వ తేదీ వరకు కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో జరగనున్నది. ఈ ప్రాంతం యొక్క సాంప్రదాయం మరియు జీవన వైవిధ్యానికి అనుగుణంగా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 యొక్క చిహ్నంను మంచు చిరుతపులిగా కేటాయించడం జరిగింది. లదాఖ్ ప్రాంతంలో దీనికి షియిన్ షీ లేదా షాన్ అని పేరు పెట్టారు. రాష్ట్రాల ఏఆర్డీబీలు ఆర్సీఎస్ కార్యాలయాల కోసం కంప్యూటీకరణ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? రాష్ట్రాల ఏఆర్డీబీలు మరియు ఆర్సీఎస్ కార్యాలయాల కోసం కంప్యూటీకరణ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? హోం మంత్రి అమిత్ షా. కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో రాష్ట్రాల రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్సీఎస్ మరియు వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు ఏఆర్డీబీ కార్యాలయాల కోసం కంప్యూటీకరణ పథకాన్ని ప్రారంభించారు. లావాదేవీ ఖర్చులను తగ్గించడం, రైతులకు రుణ పంపిణీని సులభతరం చేయడం మరియు మెరుగైన పర్యవేక్షణ కోసం రియల్ టైమ్ డేటా యాక్సెస్ ప్రారంభించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? సంజయ్ ముదలియార్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సంజయ్ వినాయక్ ముదలియార్ను పోస్ట్ చేయాలనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ డిఫిఎస్ ప్రతిపాదనను క్యాబినెట్ నియామకాల కమిటీ ఏసీసీ ఆమోదం తెలిపింది. సంజయ్ ముదలియార్ ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకుందాం. ఇటీవల ఏక్ సమందార్ మేరే అందర్ అనే పుస్తకం ప్రచురించబడింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు? సంజీవ్ జోషి. ఫిల్మ్ఫేర్ అవార్డ్ 2024లో ఉత్తమ పాపులర్ ఫిల్మ్ అవార్డుని గెలుచుకున్న చిత్రం ఏది? 12th ఫెయిల్. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2024లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్ను ఎవరు గెలుచుకున్నారు? దిన్వాష్ సింగ్ పన్వార్. ఎఫ్ఐహెచ్ హాకీ ఎస్ మహిళల ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నెదర్లాండ్. ఈశాన్య భారతదేశంలోని మొట్టమొదటి నేచురోపతి ఆసుపత్రిని ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది? దిబ్రూఘర్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? మహారాష్ట్ర. పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరిని నామినేట్ చేశారు? సత్నామ్ సింగ్ సంధు. అంతర్జాతీయ జీబ్రా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? 2024 సంవత్సరంలో జనవరి 31న అంతర్జాతీయ జీబ్రా దినోత్సవంను జరుపుకున్నారు. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2023లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 93. మొదటి స్థానంలో ఉన్న దేశం డెన్మార్క్, 2వ స్థానంలో ఫిన్లాండ్ ఉంది. అత్యంత అవినీతిపయమైన దేశంగా సోమాలియా నిలిచింది. 2022లో భారత్ 85వ స్థానంలో ఉంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 యొక్క మస్కట్ ఏమిటి? షియిన్ షీ. రాష్ట్రాల ఏఆర్డీబీలు ఆర్సీఎస్ కార్యాలయాల కోసం
కంప్యూటరీకరణ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? సంజయ్ ముద్లియార్. ఇది ఫ్రెండ్స్ జనవరి 31కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.